హాయ్ హలో అందరూ నమస్తే. కన్న తల్లిని చివరి చూపు చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఒక కూతురు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు. తన కూతురికి పీరియడ్స్ వచ్చినాయి, కనీసం ఆ ప్యాడ్స్ అన్న ఇవ్వండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి కన్న తండ్రి కన్నీటి కథ. ఎంతోమంది వృద్ధులు అనారోగ్య సమస్యలతో, ఎంతోమంది పిల్లలు ఆకలి కేకలతో, ఏడుపులతో దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి భారతదేశంలోని విమానాశ్రయాలలో. దీనికి ప్రధాన కారణం ఏమిటి? లక్షలాది మంది ప్యాసింజర్స్ ఇన్ని అవస్థలు పడ్డానికి ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్లో యొక్క సమస్య. ఇది ఒక సాధారణ సమస్య కాదు, భారతదేశ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద క్రైసిస్. అసలు సమస్య ఏమిటి? ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? దీని ద్వారా నేర్చుకోవాల్సినటువంటి లెసన్ ఏమిటి? నరేంద్ర మోదీ గారిని ఎందుకని ట్రోల్ చేస్తూ ఉన్నారు? కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలని చెప్పి డిమాండ్ ఎందుకు పెరుగుతూ ఉంది? వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళితే సమస్య ఏమిటి? దేశంలోనే అతిపెద్ద మార్కెట్ షేర్ కలిగినటువంటి, అంటే 60% మార్కెట్ షేర్ ఉన్నటువంటి ఎయిర్లైన్ సంస్థ ఇండిగో. మరి ఇలాంటి అతిపెద్ద మార్కెట్ షేర్ కలిగినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్లో ఒక్క నెలలోనే వేల సంఖ్యల్లో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం అనేటువంటిది ఈ సమస్యకు ప్రధాన కారణమైంది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు, అంటే వారం రోజుల్లో 5,86,700 మంది ప్యాసింజర్లు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడ్డారు. మరి అదేవిధంగా డిసెంబర్ 7 ఆ ఒక్కరోజే 650 ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం జరిగింది. సో ఈ కారణంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై ఈ విమానాశ్రయాలలో లక్షలాది మంది ప్రయాణికులు అక్కడే స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. మొదట అందరూ కూడా ఫ్లైట్లు డిలే అనుకున్నారు, ఆ తర్వాత ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఇది గత 5 రోజుల పాటు వరుసగా కొనసాగింది. డిసెంబర్ 5న డొమెస్టిక్ ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. సో మరి ఈ సమస్య కారణంగా పీక్ హాలిడే సీజన్ కావడంతో ప్యాసింజర్ అందరూ కూడా అక్కడే ఉండిపోవడము, వెయిట్ చేయడము, ఫ్యామిలీస్ మరి ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు కూడా మరి సంక్షోభం వల్ల కలిగినటువంటి పరిస్థితి. సమస్య రావడానికి ప్రధాన కారణం ఏమిటి? DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వీళ్ళు కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఏమిటి ఆ నిబంధనలు? పైలట్లకు సంబంధించి. అంటే అంతకుముందు కొత్త నిబంధనలు రాకముందు పైలట్ల రెస్ట్ తీసుకునేది వీక్లీ 36 గంటలు ఉంటే దాన్ని 48 గంటలకు పెంచడం జరిగింది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఇతర ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా పైలట్లను హైర్ చేసుకున్నారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిర్లక్ష్యం చేసింది. సో ఆ నిర్లక్ష్యం కారణంగా ఫ్లైట్ల షార్టేజ్ కానీ, రోస్టర్ సమస్యలు కానీ, ఇట్లా అనేక రకాల సమస్యలు తలెత్తినటువంటి క్రమంలో ప్యాసింజరు అనేక రకాల ఇబ్బందులు పడడం జరిగింది. మరి ఇదే కాకుండా రాత్రి డ్యూటీకి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు తీసుకొచ్చినటువంటి క్రమంలో, అంటే నైట్ డ్యూటీ చేసిన తర్వాత 10 గంటల రెస్ట్ తీసుకునే దానికి సంబంధించి 12 గంటల రెస్ట్ పెంచడం, అంటే 2 గంటలు ఎక్స్ట్రాగా పెంచడం జరిగింది. అదేవిధంగా నైట్ టైంలో 6 ల్యాండింగ్స్ ఉంటే దాన్ని 2కు తగ్గించారు. నైట్ వరుసగా ఎవరు కూడా 2 రోజులు డ్యూటీ చేయకూడదు. ఇట్లా అనేక రకాల నిబంధనలు తీసుకొచ్చినటువంటి తరుణంలో మరి ఇక్కడ వీటికి సిద్ధంగా లేదు ఇండిగో ఎయిర్లైన్ సంస్థ. ఇట్లా అనేక రకాల కొత్త నిర్ణయాలు తీసుకొచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భద్రత సమస్యలు రాకుండా ఉండేందుకే అని చెప్పి ఈ DGCA చెబుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఇది వింటర్ సీజన్, క్రిస్మస్ ఉంది, వెడ్డింగ్స్ ఉన్నాయి, శబరిమలకు వెళ్ళేటువంటి స్వాములు, దానికి తోడు టెక్నికల్ సమస్యలు, అన్ని రకాల సమస్యలు ఒకేసారి రావడంతో ఈ ఇండిగో సంక్షోభం కూడా వీళ్ళు కూడా సిద్ధంగా నిబంధనలకు అనుగుణంగా మరి వీళ్ళు సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేని సమస్య కారణంగా మరి ఇక్కడ మ్యాన్ పవర్ తగ్గిపోయింది. మ్యాన్ పవర్ తగ్గిపోయినటువంటి క్రమంలో 1230 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఆ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిన క్రమంలో ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. 8,000 ఉన్నాయి, 15,000, 15,000 ఉన్నాయి, 30,000. ఏ ఫ్లైట్కి ఎంత రేటు ఉందో, ఎప్పుడు బుక్ అవుతుందో, ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో, ఎప్పుడు వస్తుందో, ఇట్లా అనేక రకాల అనుమానాలు, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇండిగో ఎయిర్లైన్ సంస్థ కారణంగా. సో ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటన్నది చూస్తే ఈ పెట్టినటువంటి నిబంధనలన్నీ కూడా ఫిబ్రవరి 10 వరకు సడలింపు ఇచ్చారు. అంతవరకు ఈ పాత నిబంధనలే కొనసాగుతాయి. కాబట్టి అప్పటి వరకు ఈ సిబ్బందిని అంది కూడా షార్టేజ్ లేకుండా చేసుకోవాలని చెప్పి ఆ సంస్థకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రీఫండ్ కూడా చేశారు. ఈ ప్యాసింజర్లు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రీఫండ్ చేయడం. అదేవిధంగా CEO పీటర్ అపాలజీ చెప్పాడు. ఏదైతే ఇబ్బందులు కలిగించామో, మేము కొంత ఇబ్బందులు పడ్డాము, దాన్ని అంచనా వేయలేకపోయామని చెప్పి అపాలజీ చెప్తున్నట్టుగా వారు చెప్పడం. ఇదంతా కూడా 2 వారాలు సర్దుకుంటుందని చెప్తున్నారు, కానీ ఇంకా 4-5 వారాలు పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటిది మరి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ షేర్ 60% కలిగి ఉన్నది ఇండిగో. మరి ఇలాంటి టైంలో ఒకే దాని మీద ఆధారపడి ఉంటే వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటే ఈ రకమైనటువంటి సమస్యలే వస్తాయి. కాబట్టి
ఇక్కడ కాంపిటీటర్లు చాలా చాలా అవసరం అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే దాని మీద డిపెండ్ అయి ఉంటే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎందుకంటే ముందుగానే 18 నెలల ముందుగానే ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేసి ఉన్నారు. ప్రకటన చేసి ఉన్నా కూడా మరి వీళ్ళు ఇదంతా చేయలేదు, సిబ్బంది ఏర్పాటు చేసుకోలేదు అంటే దాని కారణం ఈ నిబంధనలు వీరకు నచ్చట్లేదు. అంటే ఈ ఇండిగో సర్వే సంస్థ ఎక్కువగా నైట్ టైంలోనే సర్వీసులు అందిస్తూ ఉంది. ఈ నైట్ టైంలకు సంబంధించి వీళ్ళు టైమింగ్స్ ఇవన్నీ తగ్గించడం కారణంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన సక్సెస్ అయ్యారు, ప్రభుత్వం తలొగ్గింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 10 వరకు సడలింపు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలంటే కాంపిటీటర్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వేరు విమాన సర్వీసులు కూడా ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే నరేంద్ర మోదీ గారి పైన అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి పైన ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. నరేంద్ర మోదీని ట్రోల్ చేస్తూ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఏమో రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఎక్కువగా పెరుగుతోంది నేషనల్ మీడియాలో ఎక్కువగా. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో ఈ తెలుగు మీడియా వాటి గురించి సంక్షోభాల గురించి ఎక్కడ మాట్లాడటం లేదు, కానీ నేషనల్ మీడియా మాత్రం ఏకిపారేస్తూ ఉంది. అక్కడ పరువు మాత్రం గంగలో కలిపేస్తూ ఉన్నారు. ఏపీకి సంబంధించిన పరువు గంగలో కలిపేస్తారు. అక్కడ మీ అందరికీ తెలుసు రిపబ్లిక్ టీలో అర్నవ్ గోస్వామి ఏ విధంగా పరువు తీసాడో మీ అందరికీ తెలుసు. అయితే సో ఇక్కడ విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చర్చ ప్రకారం 8,000 మంది పైలట్లు ఉన్నారంట మొత్తం. ఉంటే అందులో 3,000 మంది యాక్టివ్గా లేరంట. అంటే ఉన్నది 5,000 మంది. అంటే పైలట్ల యొక్క షార్టేజ్ ఉంది. ఈ పైలట్ల యొక్క షార్టేజ్ పెట్టుకొని కొత్త రూల్స్ తీసుకొస్తే మరి ఇలాంటి సంక్షోభాలు రాక ఏమొస్తాయి అంటే 60% పైగా పైలట్లను పెంచాల్సినటువంటి అవసరం ఉందంట. ఇంకా ఇప్పుడున్న ఈ కొత్త రూల్స్ తీసుకొస్తే 60% పైగా పైలట్ల సంఖ్యను పెంచితే ఈ సమస్యలు రాకుండా పక్కడబందిగా ప్యాసింజర్లకు సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా చేయడం లేదు. ఈ రకంగా పెంచాలంటే 2 సంవత్సరాల టైం పడుతుందంట ఈ 60% పెంచాలంటే. సో కాబట్టి ఇక్కడ ఇండిగో తప్పేమీ లేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పే ఉంది. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి అమలు చేయాలనేటువంటి కోణంలోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు. పైగా దీని వెనక ఇంకొక చర్చ కూడా ఉంది. ఏమిటి? ఇలాంటి సంక్షోభాన్ని సృష్టించి ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క వైఫల్యం అని చెప్పి వేరే కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి దీన్ని తీసుకునే విధంగా ఇదంతా కూడా నడిపించారనేటువంటి అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇట్లా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో మరి కొత్త రూల్స్ తీసుకొచ్చినప్పుడు కేంద్ర మంత్రి కానీ నరేంద్ర మోదీ గారు కానీ మరి వారితో సమీక్ష చేశారా? సమీక్ష చేసి వచ్చే సీజన్ వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి నవంబర్ 1న ప్రారంభిస్తున్నారు కాబట్టి దానికి తగ్గటువంటి ఏర్పాట్లు రివ్యూ మీటింగ్స్ ఏవి చేసుకోకుండా ఊరికే అమలు చేయండి అంటే ఎట్లా అవుతుందంటే ఇట్లా అవుతుందని చెప్పి సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గతంలో వారికి అలవాటైనటువంటి పద్ధతిలో డిసెంబర్ 9వ తారీఖున 9 గంటల 9 నిమిషాలకి 9 మందితో 9 ప్లేట్లు ఇట్లా 9 సార్లు కొట్టండి అని చెప్పి అప్పుడు ఏదో చప్పట్లు కొట్టాలని చెప్పారు కదా, ఆ రకంగా వెటకారంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారిని. మీ వైఫల్యం కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ అని చెప్పి. అండ్ దానికి తోడు రామ్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ శాఖకు సంబంధించి ఆయన వైఫల్యం కూడా కనిపిస్తూ ఉన్నది. రీల్స్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నది. నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ నాయకుడు టెలివిజన్ ఇస్తున్నారు, దేశం మొత్తం పరువు తీస్తూ ఉన్నారు. కన్నీళ్ళు పెట్టుకుంటుంటే 6 లక్షల మంది ఎఫెక్ట్ అయితే దీని కారణంగా కనీసం దాని తగ్గ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాలనేది కూడా తెలియకుండా మాట్లాడకపోవడం కానీ, సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పకపోవడం కానీ, ఇట్లా ఏది చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ అయితే గట్టిగా పెరుగుతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.